ప్రభునందు దేవుని పిల్లలందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని పిల్లారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రియకుమారుని యొక్క రక్షణ సువార్తను విందు ద్వారా పిలుస్తుంటే చాలామంది ఆ రక్షణ తృణీకరిస్తూ సాకులు చెప్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 14వ అధ్యాయంలో ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఒక వ్యక్తి విందు ఏర్పాటు చేసి అతిథులను పిలవడానికి దాసులను పంపినప్పుడు ఒక వ్యక్తి అంటున్నారు, నేను ఎద్దులను కొన్నాను, పరీక్షింప వెళ్తున్నాను అంటున్నాడు. మరొక వ్యక్తి పొలమును కొన్నాను, చూడ వెళ్తున్నాను అంటున్నాడు. మరొక వ్యక్తి వివాహం చేసుకున్నాను, రాలేనని చెప్తున్నారు. అది సాకులు మాత్రం. ఎందుకంటే ఎద్దును పరీక్షించిన తర్వాత ఎవరైనా కొంటాం, పొలమును చూసినప్పుడే ఆ పొలం బాగుంటే కొంటాం, అలాగే వివాహం చేసుకుంటే విందుకు పిలిచినప్పుడు సంతోషంగా వెళ్తాం ఏమండి. కానీ వారు చెప్తుంది ఏంటంటే కేవలం సాకులు మాత్రమే. అలాగే ఈరోజు రక్షణ పొందమంటే అనేకులు సాకులు చెప్పి రక్షణను తృణీకరిస్తున్నారు. రక్షణ అంగీకరిస్తే పరలోకానికి పాత్రలు అవుతాం, రక్షణ తృణీకరిస్తే నరకానికి పాత్రలు అవుతాం. ఆలోచన అనేది నిర్ణయం